శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తే అంతా శుభమే జరుగుతుందని సిద్దిపేట నీలకంఠ సమాజం అధ్యక్షులు యోగేశ్వర్, నీలకంఠేశ్వర దేవాలయం ప్రధాన అర్చకులు రంజిత్ కుమార్ తెలిపారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ బృహత్ కార్యం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రావణ మాసం మంగళవారం సందర్భంగా సిద్దిపేట గౌరీ నీలకంఠేశ్వర దేవాలయంలో నీలకంఠ సమాజం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన మంగళ గౌరీ వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని వ్రతాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలకంఠ సమాజం అధ్యక్షులు యోగేశ్వర్ మాట్లాడారు. గౌరీ నీలకంఠ ఆలయంలో మంగళ గౌరీ వ్రతం, కుంకుమార్చన నిర్వహిస్తే అంతా శుభమే జరుగుతుందన్నారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ బృహత్ కార్యం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామూహిక మంగళ గౌరీ వ్రతం, కుంకుమార్చన కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలకంఠ సమాజం సభ్యులు లక్ష్మీరాజ్యం, నరసింహులు, సురేష్, రాజు పాల్గొన్నారు. మంగళవారం, శ్రావణ మాసం మంగళవారం పురస్కరించుకొని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ఆ గౌరీ మాత యొక్క మంగళ గౌరీ యొక్క కుంకుమార్చన కార్యక్రమము ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ గౌరీ అమ్మవారు భక్తులందరికీ కూడా ఎల్లవేళలా తోడై నిలిచి ఆయురారోగ్యాలు, భోగ భాగ్యాలు, సిరి సంపదలను ఇచ్చి ఆయురారోగ్యాలను ఇచ్చి కాపాడాలని చెప్పి ఈరోజు ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామి నీలకంఠుడై అయ్యే సమయంలో ఆ యొక్క గరళాన్ని మింగే సందర్భంలో ఆ యొక్క అమ్మవారు ఆ గౌరీ మాతను మింగమంటావా అన్నట్టుగా చూశాడు. ఆ సందర్భంలో ఆ గౌరీ మాత, తీసుకోండి స్వామి, లోకాలన్నింటినీ కూడా రక్షించండి అని చెప్పినటువంటి ఒక గౌరీ మాత ఆ విధంగా ఈ లోకాలను కాపాడడానికి కారణమైనటువంటి ఆ యొక్క గౌరీ మాత యొక్క కుంకుమార్చన ఈ సందర్భంగా నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఈ యొక్క సందర్భంలో ఆ గౌరీ మాత సిద్దిపేట పట్టణ ప్రజలను, మా నీలకంఠ సమాజాన్ని, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉంచాలని చెప్పి ఆ యొక్క గౌరీ మాతను, నీలకంఠేశ్వరుని ప్రార్థిస్తూ